రైల్వే శాఖ రివర్స్ గేర్ వేసిందా? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్పై కేంద్రానికి చిత్తశుద్ధి లేదా? జోన్ల విషయంలో రైల్వే శాఖ విధానం ఏంటి? జోన్ శంకుస్థాపనకు అశ్విని వైష్ణవ్ దూరం జరగడానికి కారణం ఏంటి? మన ఎంపీలు గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు? కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందా? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించడానికి రైల్వే శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. 2 ఏళ్లలో జోనల్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెబుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడా కూడా ఇలా జరగలేదు. ముందు కార్యకలాపాలు మొదలుపెట్టి ఆ తర్వాత భూమిని సేకరించే నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇక్కడ మాత్రం ముందు నిర్మాణాలు, ఆ పైనే ఆపరేషన్లు అని రైల్వే శాఖ చెబుతూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ను వదులుకోవటం ఇష్టం లేని ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు. విశాఖలో జోన్ ఆపరేషన్లు మొదలు కాకుండా వారి అడ్డం పడుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా విశాఖకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలు వచ్చాయి. వీటిని ముందు అద్దె భవనాల్లో ప్రారంభించి ఆ తర్వాత నిర్మాణాలు పూర్తి చేసి వాటిలోకి తరలించారు. ఏపీ మెట్టెక్ జోన్ను కూడా అలాగే చేశారు. ఇది దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానం. అంతెందుకు, ఏపీకి రాజధాని నగరం లేకుండానే తెలంగాణ నుంచి తరలి వచ్చేశారు. జోన్ ఆపరేషన్ విషయంలో జాప్యానికి ఇది ఓ కారణమని చెబుతున్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లను విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ను కలిపి దక్షిణ కోస్తా జోన్ గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్లోనే ఉంది. ఇది ఒక్క విశాఖపట్నం ప్రజలకు పరిమితం కాదు, రాష్ట్రం అంతటికీ సేవలు అందిస్తుంది. కొత్త రైళ్లు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోనల్ అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. అలా జరగాలి అంటే ముందు జోన్ ఆపరేషన్లు మొదలు కావాలి. రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ ప్రధాన అధికారి. ఆయన తక్షణమే నియమించి విశాఖపట్నం పంపిస్తే ఆపరేషన్లు మొదలవుతాయి. పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో వేగంగా పూర్తవుతాయి. కొత్త జోన్లో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి విడదీసిన ప్రాంతాలతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. ఇది భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా జోన్ పరిధిలోకి వస్తుంది. ఇది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అడ్డా కావడంతో డివిజన్ ప్రకటించిన వెంటనే దానికి డివిజన్ రైల్వే మేనేజర్ ని నియమించారు. భూసేకరణ, భవన నిర్మాణం లేకుండానే ఆపరేషన్ ప్రారంభించారు. అదే చొరవ విశాఖలోని జోన్ విషయంలో చూపించడం లేదు. విశాఖలో ఈ ఏడాది జనవరి 8న కొత్త జోన్ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు రైల్వే మంత్రి తప్పనిసరిగా హాజరవుతారు. కానీ విశాఖకు ఆ రోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాలేదు. ఇక్కడ జోన్ ఏర్పాటు ఒడిశాకు నష్టమనే భావన వారిలో బలంగా ఉంది. దాంతో ముఖం చాటేశారు. ఎక్కడెక్కడి నుంచో రైల్వే ఉన్నతాధికారులు అంతా వచ్చారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న రైల్వే అధికారులు, ఉద్యోగులెవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. వాస్తవానికి కొత్త జోన్ శంకుస్థాపన అంటే అది పెద్ద సంబరంలా జరగాలి. కానీ ఆ సంతోషం ఎవరిలోనూ లేదు. ఇప్పటికీ అందరిలోనూ అనుమానాలే. ఇక్కడ జోన్ ఆపరేషన్లు ఇప్పట్లో మొదలవుతాయని ఎవరూ భావించడం లేదు. అంత బలంగా ఒడిశా అధికారులు లాబియింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. రైల్వే జోన్ కార్యకలాపాలు తక్షణమే ప్రారంభించడానికి విశాఖలో అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయి. రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్ బయట గతిశక్తి పథకంలో భాగంగా 4 అంతస్తుల భవనాలు 2 నిర్మించారు. ఒక్కో అంతస్తులో 4500 చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ తో కూడా కలుపుకుంటే దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొత్త భవనాలు ఉన్నాయి. ఇవి కాకుండా డిఆర్ఎం బంగ్లా పక్కన ప్రభుత్వ పాఠశాలను ఇటీవల ఖాళీ చేయించేశారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో అందులో తరగతి గదులు ఉన్నాయి. వీటిని జోనల్ కార్యాలయం పూర్తయ్యేంత వరకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంతో మాట్లాడి తక్షణమే రైల్వే జోన్ ఆపరేషన్లు మొదలయ్యేలా చూడాలి. దీనికి అవసరమైన గెజెట్ ప్రకటించేలా చూడాలి.